వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి. ఇవాళ వీడియో వచ్చేసి పాస్తా చేయబోతున్నానండి. మామూలుగా అందరూ పాస్తానే చేస్తారు. ఇప్పుడు నేనైతే ఎగ్ పాస్తా చేయబోతున్నాను. వాటికి ఏమేం కావాలో ఎలా చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ పాస్తాలు అయితే మనకు మార్కెట్లో దొరుకుతాయండి. ఇవిగోండి, ఇవి అయితే మనం వేడి నీళ్ళలో ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. పాస్తాలు అయితే ఉడకబెట్టుకోవడానికి నేను ఇలాగ 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. ఇవి కొంచెం మరగాలి. మరిగాక అప్పుడు మనం పాస్తా అనేది ఇందులో వేసుకొని ఉడికించుకుందాం. నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న పాస్తాలు అనేది ఇందులో వేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అనేది కూడా మనం వేసుకుందామండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా పోసుకుందాం. ఇవైతే బాగా మెత్తగా ఉడకాలండి. ఈలోగా దీనికి ఏమేం కావాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికి కావలసిన 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 గుడ్లు, 4 పచ్చిమిరకాయలండి. అలాగే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇవైతే మనం కోసుకున్నాక అప్పుడు మళ్ళీ నేను ఒకసారి చూపిస్తానండి మీకు. మన పాస్తాలు అయితే ఉడికిపోయినాయండి. ఇవ్వండి, మెత్తగా బాగానే ఉడికినాయండి. ఇప్పుడు ఇవి అయితే మనం నీళ్ళు అనేది వంపేసుకొని కొద్ది చన్నీళ్ళు పోసుకుందాం ఇందులోని. చన్నీళ్ళు కూడా పోసుకుందామండి. దీనికి కావాల్సినవన్నీ ఇలా కోసుకున్నానండి. ఇందాక చూపించాను కదండి, అవి అయితే కోసి పెట్టేసుకున్నాను. అలాగే పుదీనా పెట్టుకున్నాను ఇక్కడ. ఇప్పుడైతే మన ఎగ్ పాస్తా అయితే చేద్దాం. దీనికి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. ఇందులో అన్నీ వేసుకోవచ్చండి. క్యారెట్, బంగాళదుంప, అలాగే బీట్రూట్ అన్నీ వేసుకోవచ్చు. మా పిల్లలైతే తినరాని ఓన్లీ ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయలు వేస్తున్నాను. మామూలుగా తినేవాళ్ళు అయితే అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. నూనె అయితే కాగుతుందండి. మనం ఎగ్ అయితే ఇందులో కొట్టేసుకొని వేసుకుందాం. మన కోడిగుడ్లు అయితే ఇలా కొట్టేసాను. ఇవైతే ముక్కల్లా చేసి మనం కొంచెం వేగనిద్దాం. మన కోడిగుడ్డ అయితే కూడా ఇలా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇవి కూడా బాగా వేగాలి. దోరగా వేయించుకొని ఇవైతే వేగుతున్నాయి కదండి, ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగుతాయి. ఆల్రెడీ ఇందాడ పాస్తాలు వేసాను కదండి, అందుకే కొద్దిగా వేస్తున్నాను.
అవి అయితే ఎగుతున్నాయండి. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే గరం మసాలా అండి. చూసారండి, మనకు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఇలా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ పేస్ట్ వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మామూలుగా ఇలాగ పాస్తా నూడిల్స్ తినేటప్పుడు సాస్ వేస్తారు కదండి, ఆ సాస్ అయితే మన దగ్గర ఉండదుగా ఇంట్లోని. నేనైతే ఇప్పుడు ఆ సాస్ టేస్ట్ రావాలంటే కనుక మీకు లాస్ట్ని చూపిస్తాను ఏం వేసుకోవాలో. అప్పుడు దాకా అయితే ఈ వీడియో చూడండి. మనకి సాస్లు వేసుకుని తినే టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. మనం ఇంట్లో ఉండేదాన్ని మనం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. కారం కూడా వేసాం కదండి. ఇప్పుడైతే మన పాస్తాలు అనేది ఇందులో వేసేసుకుందాం. మన ఇంట్లో చేసుకున్న మామూలుగా బయట టేస్ట్ రావాలంటే మన ఇంట్లో వాటితోనే మనం చేసుకోవచ్చండి. అనుకుంటున్నారు అందరూ ఇంటికాడ ఖాళీగా ఉండి వీడియోలు తీసి పెడుతున్నారు అనుకుంటున్నారండి. వీడియో చేయడానికి చాలా కష్టమండి. వీడియో అయితే తీయడానికే బోలన్నీ చెయ్యాలి. ఎడిటింగ్కే చాలా టైం పట్టద్ది. అలాగే తమ్మైలు రెడీ చేసి ఎడిటింగ్ చేసేవాడికే 2 రోజులు 3 రోజులు పట్టేస్తుందండి. వీడియో తీయడం అంటే అంత ఈజీ కాదండి. ఇవి కూడా బాగా అయిపోయినాయండి. ఇప్పుడు మనమైతే పాస్తాలు వేసుకుందాం ఇందులో. మన పాస్తాలు అయితే నేను వేసుకున్నానండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం. మనకి ఇవైతే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకుందాం. ఇది కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందాక చెప్పాను కదండి లాస్ట్నే వేస్తానని. ఇదేనండి, ఇది కార్న్ఫ్లవర్ అండి. దీన్ని అయితే 2 స్పూన్లు తీసుకున్నాను. దీన్ని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఇదైతే ఇలా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం వేసేసుకుందాం. ఇది కార్న్ఫ్లవర్ అయితే కలిపి పోసుకున్నాం కదండి, అదైతే బాగా కలిసింది. ఇంకా అయితే మనకి ఎగ్ పాస్తా అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో లాస్ట్ని కొత్తిమీర అనేది వేసేసుకుందాం. ఇంకా ఏ సాసులతో మనకు పని లేదండి, అది వేసుకుంటే ఆ టేస్ట్ అనేది దాంతోనే వస్తుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. అలాగే లాస్ట్ని మనకి ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే వెనీలా వేస్తాను అన్నమాట. ఇప్పుడు అది కూడా చూపిస్తాను, తర్వాత ప్లేటింగ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, దీన్ని కూడా వేసేసుకుంటే మనకి ఎగ్ పాస్తా అనేది రెడీ అయిపోద్ది. ఇది వేసుకోవడం వల్ల మనకి చాలా సువాసన అనేది వస్తుంది. ఒకసారి
ఒకసారి కలిపేసుకుందాం. గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ప్లేటింగ్ చేసి చూపిస్తానండి మీకు.